హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైనా సరే ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే వన్స్ ఆ యొక్క వ్లాగ్ చూసిన తర్వాత ఈ యొక్క వ్లాగ్ చూస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ముందు రోజు ఎర్లీ మార్నింగే రాజమండ్రి నుంచి అత్తయ్య గారు, మావయ్య గారు, పెళ్లి కూతురు తరపు బంధువులు, పెళ్లి కూతురు కజిన్స్ అందరూ కూడా ఈ యొక్క ట్రైన్లోనే ట్రావెల్ అవుతూ ఉన్నాం రాజమండ్రి నుంచి. మేమైతే సికింద్రాబాద్లో అయితే ఎక్కామండి. సో మొత్తం పెళ్లి బ్యాచ్ అందరికీ కూడా ఒకటే ట్రైన్లో టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారనమాట. సో అందరూ కలిపి వెళ్తే ఆ యొక్క హంగామా సందడి అదంతా కూడా భలే ఉంటుందండి. సో ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మా యొక్క జర్నీ అదంతా కూడా ఎలా అవుతుందో అదంతా కూడా క్లియర్గా అయితే చూపించేశాను. వన్స్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈ యొక్క ట్రైన్ అనేది కాకినాడ నుంచి భావనగర్ వెళ్ళే ట్రైన్ అనమాట. సో అత్తయ్య గారు వాళ్ళు, పెళ్లి కూతురు తరపు బంధువులు, పెళ్లి కూతురు వాళ్ళు అందరూ కూడా రాజమండ్రిలో అయితే ఎక్కేసారు. మేమైతే సికింద్రాబాద్లో ఎక్కాము. అండ్ ఇదేంటంటే మేము భావనగర్ వరకు కాకుండా మధ్యలో వలసద్ అనే స్టేషన్ అయితే ఉంటుందండి. మొత్తానికి అయితే వలసద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి దామన్ అయితే నియర్లీ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 1 అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు. అక్కడ దామన్లో రిసార్ట్ అయితే బుక్ చేశారనమాట, మెరోసాల్ రిసార్ట్ అని చెప్పేసి. ఆ రిసార్ట్కి అయితే ఇప్పుడు మేము బై రోడ్ మీద అయితే వెహికల్స్ అవన్నీ కూడా, బస్ అవన్నీ కూడా బుక్ చేసేసారనమాట, ఒక 2 బస్సెస్ దాకాని. సో మొత్తం చుట్టాలందరూ కూడా ఇంకా ట్రైన్ అదంతా కూడా దిగిపోయారు. లగేజెస్ అవన్నీ కూడా చక్కగా అయితే బయట తీసేసుకున్నారండి. పెళ్లి బ్యాచ్ కదా, కొంచెం ఆబ్వియస్లీ లగేజెస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఇంకా అదనమాట. సో ఇంకా ఏంటంటే వలస స్టేషన్కి వచ్చే ముందే అందరం కూడా కొంచెం బ్రష్ అవన్నీ కూడా చేసేసుకుని నీట్గా అయితే రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి బస్ మీద అయితే ఇంకా దామన్ అయితే వెళ్ళాలండి. సో పెళ్ళికి వచ్చిన వాళ్ళ లగేజ్లు అన్నీ కూడా వాళ్ళతో మోయించకుండా చక్కగా ఇలా పోటర్స్ని అయితే పెట్టేశారు. అండ్ ఈ యొక్క మ్యారేజ్కి సంబంధించినవన్నీ కూడా ఈవెంట్ మేనేజర్స్కి అయితే అప్ చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళే ఇంకా ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చి మమ్మల్ని అయితే రిసీవ్ చేసేసుకుని ఇంకా ఈ పోటర్స్ని కూడా పెట్టేశారండి. చక్కగా వాళ్ళే దగ్గర ఉండి ప్రతిదీ కూడా చూసుకుంటూ ఉన్నారు. ఎంత వాళ్ళు చూసుకున్నా సరే ఇంకా మనం కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా. మొత్తం ఎవరితోని ఏ లగేజ్ మోయించకుండా చక్కగా ఇలాగా పోటర్స్తో అయితే తీసుకొచ్చేసారనమాట. పెద్ద పెద్ద లగేజ్లు అయినా సరే హ్యాపీగా అయితే వచ్చేసినాయి. ప్రతి లగేజ్కి ఇలా ట్యాగ్స్ అయితే పెట్టేస్తున్నారండి. చెప్పాను కదా, ఈ యొక్క మ్యారేజ్ అనేది దామన్లోనే మెరోసాల్ రిసార్ట్లో అయితే జరుగుతుందనమాట. ఆ రిసార్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే వచ్చారు. అండ్ ప్రతి సూట్ కేస్కి అయితే ట్యాగ్స్ అయితే వేస్తున్నారండి. సో దట్ ఏంటంటే ఆ యొక్క ట్యాగ్ మీద మన నేము, మన మొబైల్ నెంబర్ అండ్ మన రూమ్ నెంబర్ అవన్నీ కూడా మనం వేసేసామనుకోండి. సో దట్ ఆ ట్యాగ్స్ అవన్నీ కూడా మనం ఆ రిసార్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత మన లగేజ్ అవన్నీ కూడా అక్కడికైతే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ అందరూ కూడా చుట్టాలందరూ కూడా వస్తూ ఉన్నారండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు మొత్తం అయితే మ్యారేజ్కి అయితే వచ్చారనమాట. ట్రైన్ జర్నీ కూడా చాలా చాలా హ్యాపీగా, చాలా సందడిగా అయితే జరిగిందండి. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ గురించి చెప్పాలంటే చాలా చాలా మంచి మంచి ఫుడ్ అవన్నీ కూడా మాకు ప్రొవైడ్ చేశారనమాట. ప్యాంట్రీ కాకుండా బయట అయితే ఆర్డర్ పెట్టారనమాట. సో అండ్ సో స్టేషన్స్ దగ్గర. అదంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో అయితే షేర్ చేసేసాను. అండ్ మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ వలసద్ స్టేషన్కి అయితే వచ్చేసాం కదండి. ఇంక స్టేషన్కి వచ్చేసిన వెంటనే బయట వ్యూ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. స్టేషన్ బయట ఇక్కడ 2 బస్సులు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 బస్సులు కూడా ఈవెంట్ వాళ్ళే మేము వచ్చేటప్పటికల్లా రెడీగా అయితే తీసుకొచ్చి అయితే పెట్టేశారనమాట. చెప్పాను కదా, దగ్గర దగ్గర ఒక 120 మెంబర్స్ దాకా అయితే పెళ్లి కూతురు తరపు బంధువులందరూ కూడా వచ్చారు. అండ్ స్టేషన్ అదంతా కూడా చాలా మంచిగా అయితే అనిపించిందండి. ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అదంతా కూడా చాలా నీట్గా అయితే అనిపించింది. మొత్తం బంధువులందరూ కూడా చక్కగా ఇక్కడ కొంతసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఎవరి లగేజ్లు వాళ్ళు ప్రాపర్గా అయితే ఎక్కుతున్నాయా లేదా అని చెప్పి దగ్గరుండే చూసుకుంటూ ఉన్నారు. స్టేషన్ బయట అయితే ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అందరూ కూడా మొత్తం సరిపోయామండి. అండ్ పెళ్లి కూతురుని ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూపించేశాను. పెళ్లి కూతురు అయితే ఇంకా చక్కగా అయితే ఇంకా స్టేషన్ వచ్చే ముందు నీట్గా అయితే రెడీ అయిపోయి ఇంకా తను కూడా డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుందనమాట. అండ్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే
వేసుకుని ఉన్నది కదా, సో తినేనమాట పెళ్లి కూతురు సుమ. సో ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళది సూరత్ అండి. వాళ్ళు సూరత్ నుంచి దామన్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయిపోయారనమాట. సో ఇంకా అందరం అయితే చక్కగా కొంచెం స్నానాలు అయితే చేయలేదు కానీ కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. సో ఇంకా లగేజ్లు అవన్నీ కూడా ఎక్కువ మంది కదండి, లగేజ్లు అవన్నీ కూడా ఎక్కించడానికి అయితే కొంచెం ఆబ్వియస్లీ కొంచెం టైం అదంతా కూడా ఎక్కువే పడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఎవరి లగేజ్లు అవన్నీ కూడా ప్రాపర్గా వెళ్తున్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే నేను అలా వీడియో అదంతా కూడా షూట్ చేసుకుంటున్నాను. వ్లాగ్ అదంతా కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా మాకు మెమరబుల్గా ఉంటాయని చెప్పేసి ప్రతిదీ ఇంకా షేర్ చేస్తున్నానండి. అబ్బాయి తరపు వాళ్ళు అంటే మార్వాడీస్ అనమాట. సో ఇంకా మార్వాడీస్ స్టైల్లోనే వెడ్డింగ్ అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో మేము ఇలా మార్వాడీ స్టైల్లో వెడ్డింగ్ అదంతా కూడా చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. సో పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట. అటు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అటు పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఇద్దరూ కలిపి అయితే చేశారు. చాలా చాలా గ్రాండ్గా అయితే చేశారు. మ్యారేజ్ సంబంధించిన ప్రతి ఈవెంట్ కూడా నేను వీడియోస్ అయితే రికార్డ్ చేశానండి. ఒకదాని తర్వాత ఒకటి అయితే అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. అండ్ ట్రైన్ దిగిన తర్వాత ఇంకా లగేజెస్ అవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే టీ తాగేవాళ్ళు టీ, కాఫీ తాగేవాళ్ళు కాఫీ, అందరూ కూడా తాగుతున్నారనమాట. చాలామందికి అలవాటు ఉంటుంది కదండి, మార్నింగ్ లెగిసిన వెంటనే టీ పడాలి కాఫీ పడాలి అనే వాళ్ళు ఉంటారు కదా. సో కొంచెం రిఫ్రెషింగ్ కింద ఉంటారని చెప్పేసి సో ఇంకా చక్కగా ఇక్కడ బస్లో ఇంకా జనాలు ఎక్కే ముందే ఇంకా కాఫీలు టీలు అయితే తాగుతూ ఉన్నారు. సో నాకైతే ఏమీ తాగాలనిపించలేదండి. సో ఇంక నేనైతే ఇంకా అలాగా ఇంకా చూస్తూ ఉన్నానమాట. సో ఇంకా ఇదైతే డెస్టినేషన్ వెడ్డింగ్ అండి. సో ఇంకా అబ్బాయి తరపు వాళ్ళందరూ కూడా సూరత్లో ఉంటారు. సూరత్ నుంచి అయితే వాళ్ళ దామన్ అయితే వచ్చారు. సో అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రాజమండ్రిలో అయితే ఉంటారు. రాజమండ్రి నుంచి అయితే దామన్ అయితే వెళ్తున్నాం అనమాట. Let's enjoy. టీలు కాఫీలు అవన్నీ కూడా తాగేసిన తర్వాత బస్ ఎక్కే ముందే ఇంకా పెళ్లి కూతుర్ని ఇంకా ఇక్కడ పెట్టుకుని మంచి మంచి లేటెస్ట్ సాంగ్స్ అవన్నీ కూడా పెట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరం కూడా కలిపి అయితే డ్యాన్స్లు అవన్నీ కూడా వేసామన్నమాట. చాలా చాలా ఫన్నీగా సరదాగా అయితే బాగా ఎంజాయ్ చేసామండి. సో యాక్చువల్లీ డ్యాన్స్ వీడియోస్ అయితే చాలా చాలా మటుగా అయితే రికార్డ్ చేసాము. బట్ ఏంటంటే చూసేవాళ్ళు కొంచెం బోర్ ఏమన్నా కొడుతుందేమో అని చెప్పేసి కొన్ని మెయిన్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా యాడ్ చేశానమాట. ఇలా చూడడం కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. సో డెస్టినేషన్ వెడ్డింగ్ అందరం కలిపి ఇలా కలిసి వెళ్తే ఈ విధంగా అయితే ఉంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. మామూలు వెడ్డింగ్ అనుకోండి అందరం డిఫరెంట్ ట్రైన్స్లోని బస్సులోని ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఫ్లైట్లలోని అలా డిఫరెంట్గా అయితే వస్తూ ఉంటారు కదా. సో అందరం ఒకే ట్రైన్కి ఇంకా బయలుదేరి అందరం ఒకే చోట దిగి ఇంకా బస్ అదంతా కూడా ఎక్కడం అందరూ ఉండడం మూలాన చాలా ఫన్ అయితే క్రియేట్ అయ్యిందనమాట. అండ్ దాని తర్వాత సంగీత్ హల్దీ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరిగినాయి. మంచిగా ప్రతి ఈవెంట్కి డ్యాన్స్ అనేది కంపల్సరీ. దాంతోపాటు మంచి మంచి గేమ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి కూడా గేమ్స్ అవన్నీ కూడా పెట్టి అయితే ఆడించారండి. అండ్ బస్ బయట అయితే చక్కగా అలా డ్యాన్స్ అవన్నీ కూడా వేసేసి ఇంక బస్ లోపలికి అయితే ఎక్కేసామన్నమాట. జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఎక్కడికి వెళ్తూ ఏం చెప్తున్నారు? పవన్ సుమా జై పవన్ సుమా. అమ్మయ్య మొత్తానికి అయితే బస్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి దామన్కి. ఇంక బస్ ఎక్కిన వెంటనే పెద్దవాళ్ళు ఏంటి చిన్నపిల్లలు ఏంటి అందరం కలిపి పాత సాంగ్స్ అలాగే కొత్త సాంగ్స్ అన్నీ కూడా పెట్టుకుని డ్యాన్స్లు అవన్నీ కూడా బస్లో చేస్తున్నాం. సో చూస్తున్నారు కదండి ఎంత ఫన్నీగా అయితే ఉన్నదో. చాలా చాలా అయితే బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి అయితే కొంచెం ఓల్డ్ సాంగ్స్ కొంచెం యంగ్స్టర్స్ ఉండే వాళ్ళకి లేటెస్ట్ సాంగ్స్ అవన్నీ కూడా పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాం.
వెల్కమ్ టు యూటీ నా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దమన్ అండ్ డయ్యూ. చూస్తున్నారు కదా బస్సులో మా హడావుడు అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో. సో ఇంకా 2 బస్సెస్లో అయితే మేము స్టేషన్ నుంచి అయితే దామన్కి అయితే వెళ్తున్నాం కదండి. సో మేమే స్టార్టింగ్లో అయితే కొంచెం స్పీడ్లో అయితే ఉన్నాం, కానీ ఇప్పుడే మా సెకండ్ బస్ అయితే మమ్మల్ని ఓవర్టేక్ అయితే చేసేసింది. చూస్తున్నారు కదా ఆ బస్సులో కూడా గోలగా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ బస్సులో ఉన్నాను కాబట్టి ఈ బస్సులో మేము ఎలా టైం స్పెండ్ చేసామో అదంతా మాత్రమే నేను మీకు రికార్డ్ చేసి అయితే చూపించగలుగుతున్నాను. ఆ బస్సులో కూడా ఇంకా ఫుల్ అందరూ కూడా ధూమ్ ధామ్ అంటూ డ్యాన్స్లు అవన్నీ కూడా చేసుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇవన్నీ కూడా దామన్ దగ్గర పడుతున్న రోడ్డు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సో అదంతా కూడా ఇక్కడైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. వచ్చాం, ఇది ఇటే ఉంది పేరు లక్కీగా మిరాసోల్ రిసార్ట్. ఇటే ఉంది, ఇదిగో ఫౌంటైన్ తెస్నా ఎంట్రీ మిరాసోల్. ఇదిగో నా బోటింగ్ ల్యాబ్ కొట్టండి. టాయ్ ట్రైన్. అవన్నీ పిల్లలు ట్రైన్ ఉంటుంది బుల్లిది. నైని బాగుందా? ఇది టెంపుల్ అమ్మ గుడి లోపలే నా గుడి. బాబు గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి దామన్లో ఉండే మ్యారసోల్ రిసార్ట్కి అయితే వచ్చేసామండి. దామన్లో ఈ యొక్క రిసార్ట్ అనేది చాలా పెద్ద రిసార్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. చాలా రిసార్ట్స్ అయితే మేము చూసాం, కానీ అవన్నీ కూడా చిన్నగా అయితే ఉన్నాయి, కానీ ఈ యొక్క రిసార్ట్ అనేది చాలా పెద్దగా అయితే ఉన్నదండి. లోపలికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో అదంతా కూడా చూపిస్తాను. అండ్ మా గురించి అయితే పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పడం గురించి వెయిట్ చేస్తున్నారు.
చూస్తున్నారు కదా, బస్ దిగడమే ఇంకా అందరం కూడా ఒకసారి ఒకళ్ళనొకళ్ళు విష్ చేసేసుకుని ఇంక మళ్ళీ డ్యాన్స్ అయితే మొదలైపోయిందనమాట. బస్సులో చేసింది ఒక ఎత్తు అయితే ఇంక బస్ దిగిన తర్వాత డబల్కి డబుల్ డ్యాన్స్ అవన్నీ కూడా చేసామండి. ఫుల్ అందరూ కూడా టైర్డ్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ అయితే పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు తీయించుకున్న ఫోటోషూట్స్ అవన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లేలో అయితే ఇలా పెట్టారు. అవుతుంది ఈ యొక్క మ్యారేజ్ అదంతా కూడా పెళ్ళికొడుకు వాళ్ళు మార్వాడీస్ అండి. మార్వాడీ స్టైల్లోనే వెడ్డింగ్ అదంతా కూడా చేస్తున్నారు. నేనైతే మార్వాడీస్ వెడ్డింగ్కి అయితే అటెండ్ అవ్వడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఎప్పుడు కూడా ఇంకా అటెండ్ అవ్వలేదు. నాతో పాటు పెళ్ళికూతురు తరఫు వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం అయితే ఫస్ట్ టైం. మ్యాక్సిమం 95% అయితే అందరూ కూడా ఈ యొక్క వెడ్డింగ్ మార్వాడీ స్టైల్లో చేసే వెడ్డింగ్ అటెండ్ అవ్వటం అయితే ఫస్ట్ టైమేనండి. ఒకళ్ళు ఇద్దరు అటెండ్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం అందరికీ కూడా కొత్తగానే ఉన్నది. మన పెళ్ళిళ్ళలో అయితే ఒకదాని తర్వాత ఒకటి ఏంటి ప్రాసెస్ అనేది ముందు నుంచి చూసి పెరిగాం కాబట్టి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో మొత్తం అందరం కూడా ఇంకా రిసార్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఫౌంటైన్ చూస్తున్నారు కదా, ఎంత మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నదో. సో చూస్తున్నారు కదా, లోపలికి వచ్చిన వెంటనే పెళ్ళికొడుకు వాళ్ళ తరపు వాళ్ళందరూ కూడా మా అందరికీ ఇలా వెల్కమ్ డ్రింక్స్లా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డ్రింక్స్, దాంతోపాటు కోకోనట్ వాటర్ తాగే వాళ్ళు కోకోనట్ వాటర్ అలాంటివన్నీ కూడా సప్లై చేశారు. సో ఆ డ్రింక్స్ అవన్నీ కూడా తాగిన తర్వాత రిసార్ట్ లోపలికి వచ్చిన తర్వాత రిసార్ట్ అదంతా కూడా చూసేటప్పటికి వావ్ అన్నట్టు అంటే అనిపించింది అనమాట. చాలా పెద్దగా అయితే ఉన్నదండి. మీకైతే చూడడానికి కొంచెంలాగా అనిపించవచ్చు, బట్ లోపల అయితే చాలా పెద్దగా అయితే ఉన్నది. అండ్ ఇక్కడ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది, వాటర్ పార్క్ ఉన్నది, అండ్ టాయ్ ట్రైన్ ఉన్నది, అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. స్నానం ఇప్పుడు రూమ్కి వెళ్ళి చేయడమే. వాటర్ పార్క్ వెళ్తా, అన్నీ వెళ్తా. ఇంకో ఇదొక స్విమ్మింగ్ పూల్. సో చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి. ఇందులో ఏంటంటే పెద్దవాళ్ళు స్విమ్ చేయడానికి అలాగే చిన్నపిల్లలు కూడా స్విమ్ చేయడానికి అయితే వీలుగా అయితే ఉన్నదనమాట. అండ్ తర్వాత రోజు మార్నింగ్ ఇక్కడ అయితే పూల్ పార్టీ కూడా అరేంజ్ చేస్తారండి. ఆ పూల్ పార్టీ అదంతా కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది అదంతా కూడా వాటర్ పార్క్ అనమాట. మేము ఈ యొక్క రిసార్ట్లో అయితే కంప్లీట్గా 2 days అయితే ఉన్నాం, కానీ ఆ యొక్క వాటర్ పార్క్ అయితే వెళ్ళలేకపోయామండి. ఎందుకంటే డిఫరెంట్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పి ఆ వాటర్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము. వన్స్ వాటర్ పార్క్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మినిమం ఒక 3-4 hours అయినా సరే అక్కడే టైం అదంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా రిసార్ట్ అదంతా కూడా కొంచెంగా ఇలాగ నేను మీకు చూపించాను కదా. ఇంకా దాని తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ రిసార్ట్లోనే ఒక ప్లేస్ దగ్గర అయితే అరేంజ్ చేశారు. ఇంకా ఇదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మాకు గుర్తుగా ఉండడం గురించి అని చెప్పేసి ఇదంతా కూడా షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమేమి
ఏమేమి ఐటమ్స్ పెట్టారో అవన్నీ కూడా జస్ట్ చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక ప్లేస్లో పెడితే ఆఫ్టర్నూన్ లంచ్ వేరే ప్లేస్లోనండి. మొత్తానికి రిసార్ట్లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇంకా మొత్తం అందరం కూడా కలిపి రిసార్ట్లోనే రూమ్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ వేరే ప్లేస్లోనే రిసార్ట్లోనే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక దాంట్లో, నైట్ డిన్నర్ వేరే ప్లేస్లో అలా అయితే అరేంజ్ చేశారనమాట. ఇదైతే పోహా అండి. నేను అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ఇలా మార్వడీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, ఆఫ్టర్నూన్ లంచ్కైనా, నైట్ డిన్నర్కైనా కంపల్సరీగా వాళ్ళు అయితే స్వీట్స్ అయితే బాగా ఇష్టపడతారనుకుంటా. ఎక్కడ చూసినా సరే స్వీట్స్ అవన్నీ కూడా కనిపించినాయి. ఇదైతే సాంబార్ అనమాట. సో ఇంకా చట్నీలు, డిఫరెంట్ చట్నీస్, మొత్తం ఐటమ్స్ అవన్నీ కూడా ఏం పెట్టారో మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి జస్ట్ అలా అయితే షేర్ చేస్తున్నాను. సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారండి. అవన్నీ కూడా చూసేటప్పటికి ఇక్కడైతే ఇంకా నేను వీడియో తీయడంతోనే ఇంకా మునిగిపోయి అయితే ఉన్నానన్నమాట. అండ్ అక్కడ పరోటాస్ కూడా డిఫరెంట్ పరోటాస్, ఆలు పరోటాస్, అలాగే ఇంకా పాలక్ పరోటా, అవన్నీ కూడా మేతి పరోటా, అవన్నీ కూడా ఇంకా చేస్తూ ఉన్నారనమాట. దోశలు తినే వాళ్ళకి దోశలు, చపాతీలు తినే వాళ్ళకి చపాతీలు, పుల్కాలు తినే వాళ్ళకి పుల్కాలు, పూరీలు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆ యొక్క పరాటాస్కి కర్రీస్, చపాతీస్ కర్రీస్, మసాలా కర్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే పాపడ్ అండి. పాపడ్ ఇప్పుడు ఎందుకు పెట్టారా అని చెప్పేసి అనుకున్నాను. ఇదేంటంటే బటర్, ఇంకా మనకి నెయ్యి, కారపొళ్ళు అవన్నీ కూడా పెట్టారు. ఇదైతే స్వీట్ ఐటమ్ అండి. పెద్ద దాంట్లో అయితే పెట్టారనమాట. అది ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే డ్రై నట్స్తో అయితే ఉన్నది. అండ్ ఇక్కడ టీలు, కాఫీలు తాగే వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క కుకీస్ అవన్నీ కూడా పెట్టారనమాట అందులో ముంచుకుని తినడానికి. అండ్ ఇది చూస్తున్నారు కదా, చాలా మటుకు ఏంటంటే నాకు స్వీట్సే కనిపించినాయి అనమాట. అండ్ ఇదేంటా అని చెప్పి ఎత్తి చూసాను, కానీ ఇందులో అయితే వేడి సాంబార్ అయితే ఉన్నది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వడ అయితే కనిపించింది. వడ అయితే ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇదైతే వెజ్ నగ్గెట్స్ అండి. చాలా బాగుంది, ఒకటైతే పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఫ్రూట్స్ అనమాట. నేనైతే కొంచెం ఫుడ్ లిమిటెడ్గానే పెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత అయితే ఫ్రూట్స్ తిన్నానండి. అండ్ ఇవన్నీ కూడా తినేసిన తర్వాత కెలాగ్స్ తినే వాళ్ళకి మార్నింగ్ డిఫరెంట్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అయితే తింటూ ఉంటారు కదా. కొంతమంది ఫ్రూట్స్ తింటారు, కొంతమంది కెలాగ్స్, చాకోస్ అవన్నీ కూడా తింటూ ఉంటారు, కొంతమంది మన సౌత్ సైడ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా తింటూ ఉంటారు కదా. సో ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తినే ఛాన్సెస్ అవన్నీ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడైతే హాట్ మన కలాకండ్ అయితే ఉన్నదండి. సో అది కూడా ఇక్కడైతే మాకు వచ్చి వేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేసేటప్పటికల్లా నాకు ఇంకా మరీ ఎక్కువగా అయితే తినాలనిపించలేదు, నీరసం అయితే వచ్చేసింది. బట్ తినాలి కదండి, ఇంకా నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా రెడీ అయిపోవాలి కదా. ఏదో కొంచెం సేమియా ఉప్మా, అలాగే ఒక నగ్గెట్, ఒక గారి తిన్నాను. ఇడ్లీ అయితే ఇంక వదిలేసాను అనమాట. ప్రతి దానిది టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇందాక ఇక్కడ ఎంట్రన్స్లో ఇంకా బస్సెస్ అవన్నీ కూడా దిగాం కదా, అక్కడైతే లగేజ్ మీద మా యొక్క రూమ్ నెంబర్స్ అవన్నీ కూడా రాసేసి లగేజెస్ అయితే అక్కడే వదిలేమన్నారనమాట. రిసార్ట్ వాళ్ళే ఆ యొక్క రూమ్ నెంబర్స్ బట్టి మాకు లగేజెస్ అవన్నీ కూడా తీసుకొస్తాయని చెప్పేసి అన్నారు. సో లోపల ఎంట్రన్స్ ఇందాక కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్నదని చెప్పేసి ఆ క్రౌడ్ అదంతా కూడా తగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఎలా ఉందంతా కూడా షేర్ చేశాను. సో మా యొక్క రూమ్ నెంబర్ అయితే 5011 అండి. అత్తయ్య గారు వాళ్ళకి సెపరేట్ రూము, మాకైతే సెపరేట్ రూమ్ అనమాట. సో ఒక చిన్న రూమ్ టూర్లో అయితే ఇంకా షేర్ చేస్తున్నాను. ఓవరాల్గా రూమ్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది. అత్తయ్య గారు వాళ్ళు అయితే 3rd ఫ్లోర్, మాదైతే 5th ఫ్లోర్ అనమాట. సో ఇలా ఎంట్రన్స్ వచ్చిన వెంటనే రైట్ సైడ్ అయితే ఈ యొక్క కబోర్డ్ అదంతా కూడా ఉన్నదండి. దీని లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ టీవీ, అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉన్నది, ఒక మంచం, సోఫా సెట్, అలాగే టీపాయి, అలాగే ఒక చిన్న టీ టేబుల్ లెక్క, ఒక పెద్దది ఏంటంటే డోర్కి రైట్ సైడ్లో వార్డ్రోబ్, లెఫ్ట్ సైడ్లో ఇలా పెద్ద మిర్రర్ అయితే ఉన్నది. రెడీ అయినప్పుడు శారీ కట్టుకునేటప్పుడు కొంచెం ఆ యొక్క లుక్ అదంతా కూడా క్లియర్గా తెలియడానికి బాగుందనమాట, లాంగ్ మిర్రర్ అదంతా కూడా. అండ్ రైట్ సైడ్ ఈ యొక్క వార్డ్రోబ్ అని చెప్పాను కదా, వార్డ్రోబ్ ఓపెన్ చేసేటప్పటికల్లా లోపల అయితే ఒక లాకర్ అయితే ప్రొవైడ్ చేశారండి, మన యొక్క వాల్యుబుల్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి. ఇదేంటంటే మన యొక్క లాండ్రీకి ఏమేమి వేసామో అవన్నీ కూడా మనం టిక్లు పెట్టుకోవడానికి అలాంటిది ఒక పేపర్, అలాగే చెప్పల్స్ లాంటిది, అలాగే డోంట్ డిస్టర్బ్ ఇలాంటి సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా ఇలాంటి ఒక షీట్ లాంటివి అయితే పెట్టారనమాట. సో వచ్చిన వెంటనే ఇక్కడ మాకు టీవీ దగ్గర అయితే ఈ యొక్క ఫుడ్ బ్యాగ్ అయితే కనిపించిందండి. సో ప్రతి రూమ్లో అయితే అలాంటి బ్యాగ్స్ అవన్నీ కూడా పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు అయితే రూమ్లో అయితే పెట్టుంచారనమాట. సో వాళ్ళు ఆ యొక్క దాంట్లో అయితే చాలా మంచి స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టయితే ఉన్నారు. అండ్ టీవీ ర్యాక్ కింద అయితే ఒక చిన్న ఇలాంటి
కబోర్డ్లో అయితే ఉన్నదండి. అందులో అయితే ఫ్రిడ్జ్ అదంతా కూడా ఉన్నదన్నమాట, మినీ ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ అయితే ఒక చిన్న టీ టేబుల్లో అయితే ఉన్నది. అండ్ ఇందులో అయితే వాటర్ బాటిల్స్, కప్స్, ఇంకా గ్లాసెస్, దాంతోపాటు టీ పౌడర్స్, అలాగే మిల్క్ పౌడర్స్, షుగర్, అవన్నీ కూడా ఇలాగ యాజ్ యూజువల్గా అన్ని రూమ్స్కి అలాగ అయితే ప్రొవైడ్ చేస్తారో సేమ్ అదే విధంగా అయితే ఉన్నది. అండ్ ఇక్కడైతే సోఫా కూడా ఇచ్చారనమాట. రూమ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉన్నదండి. అండ్ వాష్రూమ్ అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ ఏసీ అనమాట. సో మొత్తం ఏంటంటే రిసార్ట్ అంతా కూడా పెళ్ళికొడుకు తరఫు వాళ్ళ చుట్టాలకి, పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చుట్టాలందరికీ కూడా రూమ్స్ అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నారనమాట. సో ప్రతి రూమ్కి ఇద్దరిద్దరు ఉండేటట్టు అయితే రూమ్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. అండ్ లోపల వాష్రూమ్ యాజ్ యూజువల్గా ఏ విధంగా ఉన్నదో జస్ట్ అయితే ఇలా అయితే షేర్ చేస్తున్నాను అనమాట. రూమ్ అయితే చాలా చాలా పెద్దదండి. ఒకటేంటంటే మా రూమ్ నుంచి ఓవరాల్ మొత్తం రిసార్ట్ అదంతా కూడా చక్కగా అయితే వ్యూ అదంతా కూడా కనిపిస్తూ ఉన్నదండి. అత్తయ్య గారు వాళ్ళ రూమ్ నుంచి ఏంటంటే బాల్కనీ వాళ్ళకి సెపరేట్గా అయితే లేదనమాట. వాళ్ళకి కొంచెం క్లోజ్డ్గా అయితే ఉన్నది. మేము కూడా వెళ్ళి చూసాం కాబట్టి తెలిసింది. అండ్ యాజ్ యూజువల్గానే ఇంకా షవర్ జెల్, షాంపూ, ఇంకా బాడీ వాష్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా పెట్టారు. అలాగే టూత్ బ్రష్ అవన్నీ కూడా పెట్టారు, నాప్కిన్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇంకా మనకి ఏదైనా అయిపోతే కావాల్సినవన్నీ కూడా ఇంకా కాల్ చేసి చెప్పడం గురించి అని చెప్పేసి నీట్గా అయితే ఇక్కడ స్టిక్కర్ అదంతా కూడా అంటించేసి పెట్టేశారనమాట. వాటి యొక్క నెంబర్స్కి ఫోన్ చేస్తే రూమ్ సర్వీస్ వాళ్ళు మనకి ఎవరు కావాలంటే వాళ్ళైతే వస్తారనమాట. సో బాల్కనీ వ్యూ అదంతా కూడా చూపిస్తాను చూడండి. ఇంకా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా రిసార్ట్ అంతా కూడా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక కింద నుంచి అయితే చూపించాను కదా, పైనుంచి రిసార్ట్ వ్యూ అదంతా కూడా ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. చాలా మంచిగా అయితే ఉన్నదన్నమాట. సో కిందన మీకు విల్లాస్లా కనిపిస్తున్నాయి కదా, విల్లాస్లో కూడా కొన్ని రూమ్స్ అయితే ఇంకా తీసుకున్నారనమాట. ఇంకా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు, పెళ్ళికూతురు తరపు వాళ్ళు కూడా మెయిన్ వాళ్ళందరూ కూడా అక్కడ విల్లాస్లో అయితే ఉన్నారు. కింద నుంచి చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్. అండ్ నైట్ ఏంటంటే కార్నివల్ అయితే ఉన్నదండి, అంటే సంగీత అవన్నీ కూడా ఉన్నాయి. అదంతా కూడా అటు సైడ్ డెకరేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా కంటిన్యూషన్గా ఇంకా మా అందరికీ కూడా రూమ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. బయట బాల్కనీ అంతా కూడా కంటిన్యూషన్గానే అయితే ఉన్నదన్నమాట. పక్క రూమ్ వాళ్ళు కూడా డోర్ అదంతా కూడా ఓపెన్ చేస్తే క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటారు. ఇంకా దూకు కూడా వెళ్ళిపోవడానికి అయితే బాగుంటూ ఉంటుంది. సో అత్తయ్య గారు వాళ్ళకి ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే వచ్చిందనమాట. ఈ యొక్క రూమ్ కాస్ట్ కూడా పెర్ డే అయితే 18,000 అండి. అదే విల్లాస్ ఇందాక చూపించాను కదా కిందన, ఆ విల్లాస్ అయితే పెర్ డే అయితే 30,000 అనమాట. ఇంకా వామ్మో అన్నట్టు అనిపించింది. బట్ రిసార్ట్స్లో అయితే ఇంకా కంబైన్గా తీసుకోవడం మూలన ఆబ్వియస్లీ ఆ రేట్లు అవన్నీ కూడా ఇదే విధంగా అయితే ఉంటాయండి. సో ఇంకా నెక్స్ట్ ఈవెంట్కి అయితే రెడీ అవ్వాలన్నమాట. సో ఇంకా మేము మా యొక్క రూమ్ టూర్ అలాగే రిసార్ట్ అదంతా కూడా షేర్ చేశాను కదా. సో ఈ వీడియో అలా అనిపించిందండి. నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.